క్రైస్తవ సంఘం యేసుని రాకడ వెలుగులో జీవించాలి. అయితే రాకడ ఎప్పుడు సంభవిస్తుంది, అది ఎలాగ సంభవిస్తుంది, అది కొంచెం తెలుసుకుందామని క్రైస్తవులందరికీ భలే ఆకలి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి మనుషులంగా మనం ఉర్రూతలుగుతాం కదా. సరే, భవిష్యత్తును గురించి తెలుసుకోవడం తప్పేం కాదు, కానీ అది కేవలం జ్ఞాన సముపార్జనకే మిగిలిపోయి ఆధ్యాత్మిక జీవితంలో అది మార్పులు తీసుకురాకపోతే నువ్వు తెలుసుకున్న భవిష్యత్తు శాస్త్రం అది నిష్ప్రయోజనమే. ఈ ఆకలి మనకే కాదు, ఆనాడు ప్రభువుని వెంబడిస్తున్న ఆయన శిష్యుల దగ్గరే ఉంది ఆకలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు సూచనలు చెప్పారు. రాకక కాదు, సంఘం కొరకై ఆయన రాక అక్కడికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. యేసు రాకకు ఏ సూచనలు లేవు, కానీ యేసు రాకడకు మాత్రం చాలా సూచనలు ఉన్నాయి. సంఘముకై అక్కడికి ఆయన రావడానికి ఏ సూచనలు చెప్పలేదు. ఆయన అకస్మాత్తుగా వస్తాను, దొంగవలే వస్తాను, సంగమా మీరు సిద్ధపడండి, నేను వధువు కొరకు నేను వస్తాను అన్నాడు. ఆయన రాక వధువు కొరకు రాక, కానీ ఆయన రాకడ వధువుతో రాకడ. ఎత్తబడిన ఆ సంఘం 7 సంవత్సరాలు ప్రభువుతో ఉండి అది ప్రభుతోనే మళ్ళీ భూమి మీదకి వేంచయ్యనయ్యింది. ఆ రోజున ప్రియులారా, ఆయన రాక పరిశుద్ధులు మాత్రమే తెలుసుకుంటారు, కానీ ఆయన రాకడ ప్రతి నేత్రము చూస్తుంది. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాసి ఉంది. మీరు గమనిస్తే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో మనకి తెలుస్తుంది. దానికి ముందే 7 సంవత్సరాల ముందు ఆయన రాకలో మనం ఎత్తబడ్డానికి సిద్ధపడుతూ ఉంటే రాకడ కొరకు బాగా సిద్ధపడుతున్న వారమే అవుతాం.